హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్, స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్. బాగున్నారా? మనం ప్రాణంతో ఉండాలంటే ఊపిరి తీసుకోవాలి. ప్రాణం ఊపిరి, ఊపిరే ప్రాణం. అంత ప్రాముఖ్యమైనది. సో ఊపిరి మనం నిమిషానికి 16 నుంచి 18 సార్లు తీసుకుంటాం. అంటే రోజుకి 23,000 సార్ల కన్నా ఎక్కువ సార్లు ఊపిరి తీసుకుని వదులుతూ ఉంటాం. ఊపిరి తీసుకున్నప్పుడు గాలి లోపలికి వెళ్తుంది. ఆ ఊపిరితిత్తుల్లో బాగా ఎక్స్పాండ్ అవుతాయి. దానిలోది రక్తంలో కలిసి మన శరీర భాగాలకు అందించబడిన తర్వాత మనం పని చేసుకోగలుగుతున్నాం హ్యాపీగా. చాలామందికి స్ట్రెస్, వర్క్ లోడ్, యాంగ్జైటీ ఫిజికల్గా, సైకలాజికల్గా, మెంటల్గా చాలా ఎక్కువ అయిపోయింది. ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఊపిరి బాగా ఎక్కువ తీసుకుని వదులుతూ ఉంటారు. కానీ డీప్గా తీసుకోరు. పైన షాలో బ్రీదింగ్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడెక్కడే కొంచెం కొంచెమే తీసుకోవడం వల్ల ఆక్సిజన్ పూర్తిగా వెళ్ళదు. గాలి పూర్తిగా లోపలికి వెళ్ళదు. ఆక్సిజన్ పూర్తిగా లోపలికి అందదు. ఇలాంటప్పుడు కూడా మనకి యాంగ్జైటీ, న్యూరోసిస్, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. మనం ఇలాంటి వాటి నుంచి తట్టుకోవాలంటే బ్రీదింగ్ ఎక్సర్సైజులు బాగా చేయాలి. బ్రీదింగ్ ఎక్సర్సైజుల్లో ప్రాణాయామం అనేది చాలా టాప్ అన్నమాట. ప్రాణాయామ ఓ 7-8 రకాలు ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా అన్నీ కరెక్ట్గా చేస్తే అని చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. శరీరాన్ని ఒక మార్వలస్గా మార్చుకోవచ్చు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, నిద్రలేమి, ఫోకస్ చేయలేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఈ ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ, యాంగ్జైటీ, న్యూరోసిస్, ట్రిమ్మర్స్, జీర్ణకోశ వ్యాధులు, అన్ని రకాల వ్యాధులు, ఆల్మోస్ట్ అన్ని రకాల వ్యాధులు ఈ ఊపిరితోనే ముడిపడి ఉంటాయి. ఇది అంత ముఖ్యమైనది. మనం బ్రీతింగ్ ఎక్సర్సైజులు బాగా చేయడం వల్ల, ఊపిరి బాగా తీసుకోవడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది. మన శరీర భాగాలకి ఆక్సిజన్ బాగా అందుతుంది. అవి చక్కగా పనిచేసుకోగలుగుతాయి. మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన, గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ వ్యాధులన్నీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. మన బీపీ తగ్గిస్తుంది, టెన్షన్ తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. చదువుకునే పిల్లలకి వాళ్ళందరికీ కూడా చక్కగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చదువుకునే కెపాసిటీ, బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది. ఎక్సర్సైజింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఫిజికల్గా మన పటుత్వం, కండరాల పటుత్వం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అన్ని రకాల రోగాలు ప్రాణాయామం చేస్తే చాలా వరకు బాగా కంట్రోల్ అవుతాయి. మొండి వ్యాధులు కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ బాగా ఎక్కువ ఉన్నప్పుడు, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా ఎక్కువగా అతిగా పనిచేస్తున్నప్పుడు, ఈ వాగస్ స్టిమ్యులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కార్టిసాల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇమ్యూనిటీ కూడా బాగా డిప్రెస్ అయి ఉంది. ఎప్పుడైతే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం మొదలుపెట్టాం అనుకోండి, ఈ రెస్పిరేటరీ రేట్ బాగా తగ్గిస్తున్నాం. సింపాథెటిక్ ఓవర్ డ్రైవ్ తగ్గిస్తాం. పారాసింపాథెటిక్ యాక్టివిటీని బాగా పెంచుతాం. ఈ కార్టిసాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. డయాఫ్రమ్ మూమెంట్స్ తగ్గడం వల్ల కార్టిసాల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. దీంతో మనకి స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి బాగా తగ్గుతాయి. యుద్ధం చేసే టైంలో సైనికులు బాగా స్ట్రెస్కి బాగా ఎక్కువ గురవుతూ ఉంటారు. పక్కనే బాంబులు సముండ్లు, పక్కనే చనిపోయిన కళేబరాలు, పడుకోవడానికి స్థలం లేదు, కూర్చోవడానికి, నిలబడడానికి స్థలం లేదు. పెద్ద పెద్ద సౌండ్స్, రణగణ ధ్వనులు, వీటిల్లో అసలు నిద్రే పట్టదు. భయం పెరిగిపోదు, టెన్షన్, ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఇలాంటి టైంలో ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే బాక్స్ బ్రీదింగ్. ఈ బాక్స్ బ్రీదింగ్లో ఏంటంటే 4 భాగాలు. బ్రీదింగ్ ప్రతిసారి 4 సెకండ్లుగా అనమాట. 4 సెకండ్లుగా డివైడ్ చేసుకుని ఊపిరి 4 సెకండ్లుగా తీసుకోవడం, 4 సెకండ్లుగా బంధించి ఉంచడం, ఊపిరి బంధించడం, 4 సెకండ్లుగా స్లోగా వదలడం, మళ్ళీ 4 సెకండ్లు ఊపిరి బంధించి ఉంచడం. సో ఈ బాక్స్ లాగా దీన్ని రూపొందించారు. ఇది చేయడం వల్ల పారాసింపాథెటిక్ యాక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సింపాథెటిక్ ఓవర్ డ్రైవ్ బాగా తగ్గుతుంది. కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. డయాఫ్రమ్ మూమెంట్స్ బాగా తగ్గుతాయి. రెస్పిరేటరీ రేటు బాగా తగ్గించడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల బాగా ఒత్తిడిని బాగా తట్టుకోగలుగుతారు. హ్యాపీగా నిద్రపోగలుగుతారు. స్ట్రెస్ బాగా తక్కువగా ఉంటుంది. ఫోకసింగ్ కెపాసిటీ, కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బీపీ తగ్గుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అన్ని రకాల వ్యాధులు తగ్గుతాయి. ఈ బాక్స్ బ్రీతింగ్ కనీసం ఒక 5 సార్లు చేస్తే బాగుంటుంది. ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా చేయొచ్చు. ఈ బాక్స్ బ్రీతింగ్లో ఊపిరి తీసుకుని వదిలే ప్రక్రియ ఏంటంటే ముక్కుతో పీల్చి ముక్కుతో వదలొచ్చు, ముక్కుతో పీల్చి నోటితో వదలొచ్చు, నోటితో పీల్చి నోటితో వదలొచ్చు, నోటితో పీల్చి ముక్కుతో వదలొచ్చు. మీ ఇష్టం. ఏదో రకంగా మన ఊపిరితిత్తుల్ని బాగా ఫిల్ చేయాలి. ఊపిరి బాగా డీప్గా తీసుకోవడం వల్ల లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. స్ట్రెస్గా ఉన్నప్పుడు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోండి. చదువుకున్న పిల్లలు అయితే కాసేపు చేస్తే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుద్ది. స్ట్రెస్గా అనిపించినప్పుడు స్ట్రెస్ తగ్గుద్ది. హ్యాపీగా రిలాక్స్ అయిపోద్ది బాడీ. పడుకొని కాసేపు చేసుకోవచ్చు. దీంతో కాకుండా విమ్ హాఫ్ బ్రీతింగ్ కూడా ఉంది. నేను ఒక వీడియోలో పెట్టాను. దీనికి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు స్ట్రెస్ తగ్గడానికి మీకు ఇది కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.